హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వెంకీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా మామయ్య స్కూల్కి అయితే వెళ్ళానండి. నేను ఈ వ్లాగ్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బ్రహ్మ రాసిన రాతలు అంటారు కదా, అది నిజమో కాదో కానీ మన చేతి రాతలను బట్టి అయితే డెఫినెట్గా మన వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో దాన్ని నేను ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మనకి ఈ స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే సరస్వతి అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంటుంది, చాలా కళగా ఉంటారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఎలా సెటప్ చేశారో చూడండి. అంటే స్టిల్ ఇంకా వేరే బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి. దీనైతే నేను పెద్ద వ్లాగ్ అయితే చేయాలనుకున్నాను. జస్ట్ అలా వచ్చాను కదా, ఊరికే చిన్నది అలా చేస్తున్నాను. ఇక్కడైతే మనకి డిఫరెంట్ చెట్లు అయితే ఉంటాయి. చెరుకు గడలు కూడా పెంచేస్తున్నారు. సో ఇదైతే ఆఫీస్ రూమ్ అనమాట. ఆఫీస్ రూమ్ కూడా ఇంకా ఏదో చేయాలి అంటున్నారు. సో ఇక్కడైతే మా బావ ఆర్ట్ చేస్తారండి. సో ఆర్ట్ గురించి కూడా చూపిస్తాను. ఇది ఒక తమలపాకు చెట్టు చూడండి, బాగా ఫుల్గా అయితే పెరిగిపోయింది. ఇంకా డిఫరెంట్ చెట్లు ఉంటాయి. మామిడి చెట్టు ఉంది. సో మామిడి చెట్టుకి అయితే సమ్మర్లో ఫుల్ మామిడికాయలు వస్తాయి. మేము వెళ్ళామంటే చక్కగా కోసుకొని తింటూ ఉంటాము. పక్కనే జామ చెట్టు కూడా ఉంటుంది. సో మామిడికాయలు జామకాయలు ఫుల్ మా ఇష్టం అనమాట. ఇంకా చూడండి, ఆల్రెడీ పిందెలు కూడా ఉన్నాయి, బట్ ఇంకా పెద్దవైతే అవ్వలేదు. సో మా బావ వేసింది ఏంటంటే ఇది చూడండి, చాలా అయితే వేశారు, బట్ ఆఫీస్ రూమ్లో ఇదైతే పెట్టాను. నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. సో రైటింగ్ గురించి చెప్పాను కదా, సో పిల్లలు ఎంత చక్కగా రాశారో చూడండి. సో స్కూల్లో అయితే క్యాలిగ్రఫీ నేర్పిస్తారు, బట్ పిల్లల యాక్చువల్గా మనకి 10th క్లాస్లో 10th క్లాస్ అని కాదు, మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యేది 10th క్లాస్తోనే కదా. సో ఈ 10th క్లాస్లో పిల్లలు సబ్జెక్ట్ ఎలా రాసినా కానీ, అంటే సబ్జెక్ట్ డెఫినెట్లీ రాయాలి, బట్ సబ్జెక్ట్ను మనం మంచిగా రాసినా కూడా హ్యాండ్ రైటింగ్ లేకపోతే మనకి మార్క్స్ అయితే రావు కదా. సో సబ్జెక్ట్ అలా రాసినా కూడా మనకి హ్యాండ్ రైటింగ్ బట్టి ఎవాల్యుయేషన్ స్టాఫ్కి ఏంటంటే ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. సో మార్క్స్ అయితే మంచిగా వస్తాయి. సో మంచిగా హ్యాండ్ రైటింగ్ అయితే రాయండి. ఎందుకు చెప్తున్నా అంటే, రేపటి నుంచి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సో దానికోసం అయితే నేను దీని అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఎవరైతే రేపటి నుండి ఎగ్జామ్స్ రాస్తున్నారో. సో నేనైతే యాక్చువల్లీ స్కూల్కి అయితే పెద్ద వ్లాగ్ అయితే నేను చేయాలనుకున్నాను. సో ఇప్పుడైతే ప్లాన్ చేయలేదు. బట్ ఏంటంటే మా అత్త వాళ్ళ సిస్టర్ వాళ్ళది ఈరోజు హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి మెయిన్ ఇది మనకి శంకుస్థాపన ఎలా అయితే మెయినో, ద్వారబంధనం కూడా పెట్టేటప్పుడు అలా అందరిని అయితే పిలుస్తారు. అంటే పెద్ద ఫంక్షన్ లాగా అయితే ఏం చేయరు, కానీ జస్ట్ అలా పిలుస్తారు. అంటే అందరితోటి పసుపు కుంకుమ అలా పెట్టిస్తే మంచిదనేసి. సో దానికైతే వచ్చాము మేము. అట్లా 1 by 1 అందరితో వచ్చి ముత్తైదువులతో అందరితో అంటే మంచి జరగాలని చెప్పేసి అలా పసుపు కుంకుమతో అయితే అలా బొట్లు పెట్టేస్తారు. సో దీనికైతే అక్కడ రావి ఆకు మామిడి ఆకు కలిపి కడుతున్నారు. సో అంటే మంచిదంటారు కదా, రావి ఆకు మామిడాకు కడితే అంటే మంచిగా కలిసి ఉండాలి, అలా ఏదో ఉంటుంది. సో అలా అయితే కడుతున్నారు. సో ఇక్కడైతే పక్కన తాంబూలాలు అవన్నీ అయితే ప్లాన్ మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఒక పక్క. సో ఇలా ప్రతి ఒక్కరితో వచ్చిన వాళ్ళతో ఇక్కడ కంప్లీట్గా ఒక సైడ్ ఇది మెయిన్ గడప, అంటే మనకి అది ద్వారబంధనం లేపినప్పుడు గడప కదా. సో ఈ గడపకి కంప్లీట్గా అయితే పసుపు పూసేసి దాంతో కుంకుమతో అయితే బొట్లు పెట్టారు. సో ఇలా అయితే చేశారనమాట. సో అలా రావి ఆకుకి మామిడాకు అక్కడ కట్టేసి పైన అలానే అక్కడ పూలు కూడా కడుతున్నారు. సో శుభప్రదం అని చెప్పేసి ప్రతిదీ ఏదైనా ఆ పసుపుతోని స్టార్ట్ చేస్తారు కదండి. సో ఇదనమాట. సో ఇక్కడికైతే వచ్చి నేనైతే స్కూల్ కొంచెం లైట్గా నాకు ఎప్పటి నుంచో స్కూల్ అయితే తీయాలని ఉండింది, బట్ ఇంకా చిన్న రిపేర్ వర్క్స్ అయితే ఉన్నాయి. కన్స్ట్రక్ట్ అయితే చేస్తారు, పెయింట్స్ వేశారు, ఇంకా కంప్లీట్గా ఓల్డ్ బిల్డింగ్ అయితే పెయింట్లు వేయలేదు. సో మీకు ఆ వేరియేషన్ అయితే స్కూల్లో కనిపిస్తుంది. సో నేనైతే అందుకనేసి జస్ట్ వచ్చాను కదా, నాకు అది చాలా ఇష్టం ఆ స్కూల్ అయితే తీయాలని. యాక్చువల్గా న్యూ బిల్డింగ్ కట్టకముందు అక్కడ ప్లే ఏరియా అయితే ఉండేది, పిల్లలకి స్వింగ్ అన్నీ ఉండేవి అక్కడ. సో ఇప్పుడైతే అవి తీసేసి ఆ ప్లేస్లో బిల్డింగ్ అయితే కట్టారు. అది మా బావ ఏమన్నారంటే, ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అయితే ఫుల్గా అవుతుంది, సో అప్పుడు తీసుకో అని చెప్పారు. సో అదనమాట. సో ఇలా వచ్చానని చెప్పేసి అదైతే చేశాను. ఇక్కడ మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలిసాము. ఇంకా బొట్లు పెడుతూనే ఉన్నారు.